రోజా ఓ స్టార్ హీరోయిన్. సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి నెగటివిటీ సంపాదించుకుని రోజా పాలిటిక్స్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి హ్యూజ్ నెగటివిటీని క్రియేట్ చేసుకుంది. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసరికి కిరాక్ కార్పి రోజానే టార్గెట్ చేస్తూ ఆమెపై ఎన్నో సంచలన ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇక రోజా మంత్రిగా ఉన్న సమయంలో చాలా మందికి విఐపి దర్శనాలు ఇప్పించారు. అయితే అలా విఐపి దర్శనాలు ఇప్పించి డబ్బులు తీసుకున్నారంటూ కమెడియన్ ఆర్పి ఆరోపించారు. మంత్రి రోజా దీనిపై తీవ్రంగానే విరుచుకుపడ్డారు. తాజాగా రీసెంట్ గా ఆ నిందలపై రియాక్ట్ అయింది. తన వల్ల సాయం పొందిన అందరూ తనకి కృతజ్ఞత చూపిస్తున్నారు అంటూ ఒక వ్యక్తి తప్ప అంటూ సంచలన కామెంట్స్ చేసింది. నేను టికెట్లు అమ్ముకున్నాన్ని, నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. పైన దేవుడు ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి ఎవరిని వదిలిపెట్టడు. నేను దేవుణ్ణి గట్టిగా నమ్ముతాను. ఆ భగవంతునిపై ప్రమాణం చేసి చెబుతున్నా, నేను ఒక్క టికెట్ కూడా అమ్ముకోలేదు. అసలు నాకు టికెట్ అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్న మంచి పేరును నేనెందుకు చెడగొట్టుకుంటాను? టికెట్ అమ్ముకుంటే నాకు ఎంత లాభం వస్తుంది? నా ఆస్తి, నా రేంజ్, నా స్టేటస్ ఏంటో అందరికీ తెలిసిందేగా. ఒక్క షో చేసినా నాకు చాలా డబ్బులు వస్తాయి. అది అందరికీ తెలుసు. నేను సంపాదించేదంతా వైట్ మనీ. అలాంటిది దర్శనం టికెట్ అమ్మితే నాకు డబ్బులు ఎంత వస్తాయి చెప్పండి? ఎంత లాభం వెనకేసుకుంటాను? ఎన్ని కోట్లు కూడబెట్టుకుంటాను? సినిమా వాళ్ళు కానీ, టీవీ వాళ్ళు కానీ, నాకు పరిచయం ఉన్న ఎవ్వరు ఫోన్ చేసినా నేనే స్వయంగా మాట్లాడతా. దర్శనం టికెట్ కావాలి అంటే నేనే చేయించేదాన్ని. ఎవరికైనా సరే ఫోన్ చేసి అడగండి అంటూ రోజా తన ఆవేదనంతా వెళ్ళగక్కారు.